నీలో దాగిన భయం, కోపం ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడే జీవితం మళ్ళీ మొదలవుతుంది. అప్పుడే నీకు మనశ్శాంతి లభిస్తుంది. ఎవరెన్ని చెప్పినప్పటికీ, ఏం చేసినప్పటికీ నీవు నీవుగా నిర్ణయం తీసుకున్నంతకాలం నీ జీవితాన్ని ఎవరూ మార్చలేరు. నువ్వు మారాలనుకుంటే ముందు దృఢమైన బలమైన నిర్ణయాన్ని తీసుకో. ధనం మీద వ్యామోహం పెరిగే కొలది ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు అన్నీ జీవితం నుంచి దూరమవుతాయి. జీవితంలో నిజమైన మరణం సంభవించేది ఒక్కసారి మాత్రమే. కానీ భయపడుతూ ప్రతి నిమిషం మరణాన్ని రుచి చూస్తాడు. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు. జీవితంలో ఎవరికైతే మనం ఎక్కువ విలువనిస్తామో వారి దృష్టిలోనే మనం హీనంగా చూడబడతాం. చీకటిలో ఉన్నప్పుడు ఆ చీకటిని చూసి అధైర్యపడకుండా ఒక చిరుదీపాన్ని వెలిగించు. నువ్వు వెలిగించిన చిరుదీపం నలుగురికి దారి చూపుతుంది. వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారోనని ఆలోచించుకు. నువ్వేమనుకుంటున్నావో దాన్ని మొదలుపెట్టు. అదే చెయ్యి. నీ మనసును అనుసరించు. అప్పుడే ఏదో ఒకటన్నా అవుతుంది. వర్తమానంలో ఎరుకుతో ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి జీవితం రేపటి రోజున అద్భుతంగా ఉంటుంది. నీలో లేనిది బయట ఎక్కడా ఆశించవద్దు. అది ఎక్కడా దొరకదు. నువ్వు ఈ లోకం నుంచి ఏదైనా కావాలనుకుంటే దానిని ముందు నీ మనసులోనే సృష్టించుకో. ఆ తర్వాత అది బయట నుంచి వస్తుంది. నీ మనసును ఎప్పుడైతే ఆనందంగా ఉంచుకుంటావో తనువు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అదుపులో లేని ఆలోచనలు శత్రువు కంటే ప్రమాదకరమైనవి. నీ ఆలోచనలు ముందు నిన్నే సర్వనాశనం చేస్తాయి. అందుకే ఉన్నతంగా ఆలోచించు, ఉన్నతమైన పనులు చేయి. అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అందరితో కలిసి చెడుదారిలో వెళ్ళే బదులు ఒంటరిగానైనా మంచి దారిలో వెళ్ళడమే మేలు. మనశ్శాంతి అనేది అది ఎక్కడో వెతికితే దొరికేది కాదు. అది నీలోనే ఉంటుంది. ఆ విషయాన్ని ముందు గుర్తించు. ఎన్నడూ ఈ ప్రపంచంలో ద్వేషాన్ని ద్వేషంతో ఆపలేము. ద్వేషించకుండా మాత్రమే ద్వేషాన్ని నివారించగలం. ఇది ఎప్పటికైనా వర్తించే సూత్రమే. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. అటువంటి నిలువు దోపిడీకి ఎప్పుడూ ఎన్నడూ ప్రయత్నించవద్దు. అందుకే నీ చేతిలో ఉన్న ప్రస్తుత సమయాన్ని సద్వినియోగం చేసుకో. అది నీకు అన్ని సంపదల్ని తెచ్చిపెడుతుంది. నీ జీవితాన్ని ఉన్నతంగా మారుస్తుంది. ప్రతి చిన్న విషయానికి అతిగా స్పందించకండి. అవసరమైతేనే మాట్లాడండి. అనవసరమైన మాట ఒక్క మాట కూడా మాట్లాడకండి. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేని సమయాన మౌనంగా ఉండు. నీ మౌనమే నిన్ను అనేక ఆపదల నుండి రక్షిస్తుంది. శరీరానికి మరణం ఒక్కసారి మాత్రమే. కానీ తప్పు చేసిన ప్రతిసారి మనసుకు మరణమే. జ్ఞానమున్నవాడితో వాదిస్తే కొంచెమైనా జ్ఞానం వస్తుంది. అజ్ఞానితో వాదించకు. నీ విజ్ఞతను కోల్పోతావు. ఎవరూ చూడటం లేదని తప్పు చెయ్యకు. అందరూ చూస్తున్నారని అప్పు చెయ్యకు. ఈ రెండు జీవితంలో పెద్ద ప్రమాదాలేనని గుర్తుంచుకో. జీవితంలో నీకు తెలియని విషయాల్ని తెలుసుకుంటే జ్ఞానం. తెలిసిన దాన్ని నలుగురితో పంచుకోకుండా దాచుకుంటే అది అజ్ఞానం. కష్ట సమయాల్లో నీకు దారి చూపడానికి గురువెవరూ లేనప్పుడు నువ్వు నేర్చుకున్న అనుభవమే నీకు గురువై దారి చూపుతుంది. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తావు అనే దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎదుటి మనిషిని అర్థం చేసుకోవాలంటే నీకు క్షమించే గుణం ఉండాలి. ఆ గుణం లేకపోతే నీకు ఎదుటివారు ఎప్పటికీ ఎన్నటికీ అర్థం కారు. మనం చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు.
ఏదో విధంగా బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా ఉన్నతంగా బ్రతకడమే గొప్ప. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. కాలిపోతున్న ఇంటిని నీటితో ఆర్పినట్టు నీలోని శోకాన్ని కూడా ఆర్పేసేయి. నీలోని శోకం ముందు నిన్నే దహించి వేస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోకు. ఓర్పుకు మించిన ప్రార్థన జీవితంలో మరొకటి ఉండదు. ఇతరులు నిన్ను రెచ్చగొట్టినా, ఎంతో ఇబ్బంది పెట్టినా చిరాకుపడి పరుష భాషలతో సమాధానం చెప్పకు. ఆ సమయాన నిన్ను నువ్వు నిగ్రహించుకో. నీ సహనాన్ని ఏమాత్రం కోల్పోకు. అది వ్యర్థమైన మాటలు వినే కన్నా శాంతిని కాంతిని ప్రసాదించే ఒక్క మంచి మాట వినడం మేలు. అదే నీ జీవితానికి వెలుగునిస్తుంది. మన మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మన మనసు వినేలా చేసుకోవాలి. అది మన మాట వినడానికి ముందు మొరాయిస్తుంది. సాధన ద్వారా, ధ్యానం ద్వారా దాన్ని మనం లొంగదీసుకోవచ్చు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రం ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణమవుతుంది. జీవితంలో అసూయతో బ్రతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవారికి సరైన మిత్రులుండరు. అనుమానంతో బ్రతికేవారికి సరైన జీవితమే ఉండదు. నీలో లేని గొప్పదనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పదనం మరుగున పడిపోతుంది. అందుకే ఆడంబరాలకు పోక ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంగీకరించడం మొదలుపెట్టు. అతిగా మాట్లాడితే విలువను కోల్పోతాం. అసలు మాట్లాడకపోతే ఉనికినే కోల్పోతాం. విచక్షణతో మాట్లాడితే గౌరవాన్ని పెంచుకుంటాం. ప్రేమతో మాట్లాడితే అందరి మనసుల్లో నిలిచిపోతాం. ఒక్క మంచి మాట అందరికీ నిన్ను దగ్గర చేస్తుంది. ఒక్క చెడ్డ మాట కష్టాల్ని తెచ్చిపెడుతుంది. నోరు జారని మాటకు నువ్వు యజమానివి. నోరు జారిన మాటకు బానిస అవుతావు. వీరే నిజమైన బంధువులు. సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయే స్నేహితుడు, శాంతమే భార్య, ఓర్పే పుత్రుడు. ఈ ఆరుగురే మనిషికి నిజమైన బంధువులు. శాంతంగా ఉన్నవారే జీవితంలో దేన్నైనా సాధించగలరు. శాంతంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలే మీ ఉన్నత భవిష్యత్తుకు బాటలుగా మారుతాయి. ఏదైతే మీది కాదో దానిని వదులుకోండి. దానివల్ల మీరు ఎప్పటికీ ఆనందంగా, సంతోషంగా ఉండగలరు. గతాన్ని తవ్వుకోవద్దు. భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించుకోవద్దు. ఇప్పుడు జరుగుతున్న దానిపై దృష్టిని కేంద్రీకరించండి. ఇది శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురిచేసుకోకు. ఎంతటి కష్టమైన పరిస్థితి అయినా సరే కొంతకాలానికి మారిపోతుంది. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం. ఎదుటివారి నుండి నువ్వు ఏమైతే ఆశిస్తావో దానినే ఎదుటివారికి చేయడమే నిజమైన మానవ ధర్మం. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని ఏమీ భయపెట్టలేడు.